ఇప్పటి వరకు కూడా నాకు న్యాయం జరుగుతుంది. ఇంకా నేను రోడ్డు మీద న్యాయం కోసం పోరాడుతూనే ఉన్నాను. కర్నూలు జరిగింది, కేసు అయింది, నడుస్తూ ఉంది. కానీ ఇంతవరకు న్యాయం జరుగుతుంది. న్యాయం చేస్తానని చెప్పిన ప్రతి ఒక్క నాయకుడు కూడా నాకు మోసం చేస్తారు. నేను మొన్నటి వరకు కూడా ఆ పోలీస్ స్టేషన్లో కూడా కేసు ఇస్తే కనుక ఏం జరగదు అనుకున్నాను. కానీ నేను ఇక్కడ గన్నవరంలో జరిగిన తీరుని బట్టి నాకు చాలా గొప్పగా అనిపిస్తుంది. ఎందుకంటే మంచిగా చేశారు. అసలు యూట్యూబ్లో మాట్లాడిన రావణ్ గారి మీద చేసిన దాన్ని బట్టి నాకు ఇక్కడైతే నాకు న్యాయం జరుగుతుంది. ఇక్కడికి రావడం జరిగింది. ఇక్కడ నేను వస్తూ దారిలో ఒక 4 వీడియోస్ చూశాను. అది పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం కాకముందు నా కూతురి కేసు, సుగాలి ప్రీతి కేసు విషయంలో న్యాయం చేస్తానని చెప్పి చాలా బాధపడి చాలా సందర్భాల్లో చాలా ప్రైవేట్ మీటింగ్స్లలో, రాజకీయ మీటింగ్స్లలో గర్భసంచి నిండా వీర్యం ఉంది, ఆ తల్లికి న్యాయం చేయకపోతే పదవి ఎందుకు, ఆ తల్లికి సంతకం పెట్టకుండా మొదటి సంతకం పెడతా అని చెప్పి, ఆ తల్లికి న్యాయం చేయని పదవి ఉంటే ఎందుకు, ఉండకపోతే ఎందుకు, చేసిన దుర్మార్గులకు లేదా అని చాలా వీడియోస్ పెట్టాను. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ప్రజలందరూ అవన్నీ నమ్మి ఆయన డిప్యూటీ సీఎం చేసిన తర్వాత ఆయన యూటర్న్ తీసుకోవడం జరిగింది. అంటే పూర్తిగా కేసుకు వ్యతిరేకంగా మాట్లాడడం నిన్న వీడియోస్ కూడా చూశాను. కాబట్టి ఏదైతే సామాన్యుడికైనా పొలిటికల్ లీడర్కైనా ఎవరికైనా కూడా చట్టం అనేది సమానం అనేది మీరు నిన్న నిరూపించారు. కాబట్టి దయచేసి పవన్ కళ్యాణ్ గారి మీద, నా కూతురి మీద, నాకు ఫస్ట్ కేసు సుగాలి ప్రీతి కేసు సంతకం పెడతా అని చేయకున్నందుకు చీటింగ్ కేసు గాను, తర్వాత నా కూతురి మీద అసత్య ఆరోపణలు చేయడం, ఆధారాలు లేకుండా మాట్లాడకుండా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారే మీటింగ్ పెట్టి చెప్పారు వీడియో. ఏ ఆధారాలు లేకుండా నా కూతురి కేసుని క్లోజ్ చేయాలని ముద్దాయిలతో కుమ్మక్క అయిపోయి మాట్లాడుతున్నారు మేడం. దీని మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరుగుతుంది. నాకు ఎఫ్ఐఆర్ కాపీ చేసి మేడం ఒకసారి పట్టుకోండి. మేడం వినండి, మీరు గమ్మునండి, నేను కూడా మాట్లాడేది నేను బాధ్యతరాలు. దివ్యాంగురాలు కాదు, అసలు నువ్వు కనీసం దివ్యాంగురాలు కాదు కదా, నీకు అన్ని జరిగినాయి కదా అని చెప్పేసి ఏకవచనంతో మాట్లాడటం జరిగింది. ఎందుకంటే ఒక దివ్యాంగురాలు కాదు అని చెప్పి బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడటం కూడా ఇవన్నీ ఇబ్బందికరమైన విషయాలు కాబట్టి మేడం, వీటిని కూడా మీరు పరిధిలో తీసుకుని సాటి దివ్యాంగురాలు పెద్ద మనసుతోటి, మానవతా దృక్పథంతో తనకి తన బిడ్డకు జరిగినటువంటి అన్యాయం మీద మీరు ఖచ్చితంగా దీన్ని ఫైల్ చేసి మాకు న్యాయం చేయాలని చెప్పి ప్రత్యేక పెట్టండి. మేము ఉంటాం మేడం. 4 గంటలకు రిజిస్టర్ అయింది. అదేంటి నాకు చెప్తున్నా మేడం, మీరు పోలీసు న్యాయం చేస్తారని ఇక్కడికి వచ్చాము. కంప్లైంట్ ఇచ్చారు, నాకు వచ్చిన తర్వాత నేను ఉంటాను మేడం. నాకు రిసీవ్ కాపీ ఇవ్వండి, నేను ఉంటాను. నాకు 0 FIR చదివిన తర్వాత రిసీవ్ కాపీ వీటిలో ఉన్నప్పటికీ కూడా ఈ పాపకు జరిగిన అన్యాయం మీద గత 9 సంవత్సరాల నుంచి కూడా పోరాటం చేస్తారన్నమాట. సాటి దివ్యాంగురాలుగా మేము ఈరోజు మాట్లాడటం కూడా రావడం జరిగింది మేడం. యాక్చువల్గా వీటిని మా రాజ్యాంగ హక్కు ప్రకారం పరిగణలో తీసుకొని మేము ఉంటాం మేడం. మాకు ఇక్కడైతే న్యాయం జరుగుతుంది ఆలోచనతో ఇక్కడైతే మాకు అందరికీ నమస్కారం. ఈ రోజు గన్నవరం పోలీస్ స్టేషన్ లో మరి నేను కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను సార్. ఏమి కంప్లైంట్ అంటే, ప్రజలకు మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అందరికీ తెలిసిన విషయమే, నా కూతురు సుగాలి ప్రీతి కేసులో ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. గత 9 సంవత్సరాలుగా నేను పోరాటం చేస్తానే ఉన్నాను. మరి నా కూతురు విషయం రేప్ అండ్ మర్డర్ కేసులో ఇప్పటి వరకు కూడా నిందితులకు శిక్ష పడలేదు. దానికోసమే నేను ఈ పోరాటం చేస్తా ఉన్నాను. ఆ పోరాటంలో భాగంగానే మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు 2019 నుంచి 2024 కూడా మరి సపోర్ట్ చేస్తూ వచ్చారు. సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తాం, సుగాలి ప్రీతి కేసు కోసమే నేను పార్టీ పెట్టాను అని చెప్పుకుంటూ వచ్చారు. మరి నేను నిన్న గన్నవరంలో మరి సుగాలి ప్రీతికి కేసుకి న్యాయం జరగాలని మరి ప్రశ్న యూట్యూబ్ ఛానల్ రావణ్ గారిని కలవడానికి వచ్చాను నిన్న గన్నవరానికి. ఆ గన్నవరానికి వస్తూ మరి నేను కొన్ని వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ లో
మరి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు గెలవక ముందు చెప్పిన కొన్ని వీడియోస్, మరి గెలిచిన తర్వాత చెప్పిన కొన్ని వీడియోస్ నన్ను చాలా బాధ కలిగించే విధంగా ఉన్నాయి. ప్రజలు కూడా చాలా మంది వ్యూస్ చూశారు, లక్షల మంది చూశారు. మరి అందుకని నేను ఈ రోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాను. కంప్లైంట్ ఏంటి కంటెంట్ అంటే, మరి చాలా 2023లో 19 నుంచి 24 వరకు కూడా పవన్ కళ్యాణ్ గారు చాలా సభల్లో, చాలా స్పీచ్లలో మరి సుగాలి ప్రీతికి న్యాయం జరగాలి, మేము ఇచ్చిన పోస్ట్ మార్టం రిపోర్టు, మేము చూపించిన మరి హిస్టోపెథాలజీ రిపోర్టు, మరి సైటాలజీ రిపోర్టు, ఇవన్నీ చూసి కూడా రిపోర్టులలో చూసి అమ్మాయి మీద చాలా అఘాయిత్యం జరిగింది, అమ్మాయికి చాలా అన్యాయం జరిగింది. సుగాలి ప్రీతికి మరి ఇంత ఘోరమైన పరిస్థితి జరిగితే మరి న్యాయం చేయలేని సీఎం ఉంటే ఎంత, ఉండకుంటే ఎంత అనే కూడా చాలా సందర్భాల్లో సభల్లో చెప్పారు, వీడియోలో చెప్పారు. మరి గెలిచిన తర్వాత 2024 మరి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం గారు అయ్యారు. మరి గెలిచి ఇప్పటికి 2 సంవత్సరాలు అయితే కూడా ఇంతవరకు కూడా కేసులో ఎలాంటి పురోగతి లేకపోగా ఇప్పుడు మళ్ళీ తిరిగి కేసులో అసలు ఎవిడెన్సెస్ లేవు అని ఆయన అబద్ధ ప్రచారం చేయడం మొదలు పెట్టారు. మరి ఈ వీడియోస్లలో ఒక వీడియోలోనేమో ప్రీతి మీద జరిగిన అన్యాయానికి నేను చాలా బాధపడుతున్నాను, అసలు నేను ఒక సీటు కూడా లేదు, మరి ఉంటే నేను న్యాయం చేసేవాడిని అన్న ఒక వీడియోస్లలో, మరి గెలిచిన తర్వాత 100కి 100 స్ట్రైక్ తీసుకున్న తర్వాత ఉన్న వీడియోస్లలో ముద్దాయిల వైపు మాట్లాడుతూ ముద్దాయిల క్లీన్ చిట్ ఇచ్చే విధంగా నా కూతురు కేసు విషయంలో తప్పుడు ప్రచారాలు చేస్తూ ఉన్నారు పవన్ కళ్యాణ్ గారు. మరి ఒక 3 days బ్యాక్ పవన్ కళ్యాణ్ గారు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ మీద ఒక వీడియో చేయడం జరిగింది. ప్రశ్నించండి, విమర్శించండి, ఏదైనా సగర్వంగా మాట్లాడండి, ఆధారం లేకుండా మాట్లాడితే ఎవరికైనా శిక్ష తప్పదు అని చెప్పడం జరిగింది. మరి అదే విధంగా ఈ రోజు నేను గన్నవరం పోలీస్ స్టేషన్ లో మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. నేను 10:50కి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి SHO గారు రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి సుదీర్ఘంగా మాతో చర్చించారు. ముద్దాయిల వైపు మాట్లాడిన వీడియోస్ ఉంటే నేరం చేసినట్లా అని అడిగారు మరి SHO గారు. నేను అదే చెప్పాను, సార్ ముద్దాయిల వైపు మాట్లాడితే నేరం అని నేను చెప్పట్లేదు. ఆ వీడియో చూసి కొన్ని లక్షల మంది సుగాలి ప్రీతి కేసుకి ఇంకా న్యాయం జరగదు, సుగాలి ప్రీతి ముద్దాయిలు స్వేచ్ఛగా తిరగచ్చు అని మెసేజ్లు పెడుతున్నారు సార్. అప్పుడు నా కూతురికి న్యాయం ఎలా జరుగుతుంది చెప్పండి. కాబట్టి నా ధర్మంగా మరి సార్ చెప్పారు, ఎవరికైనా రూల్ అనేది వర్తిస్తుంది, ఎవరికైనా లా అనే చట్టం అనేది ఒకే విధంగా ఉంటుందని చెప్పారు. కాబట్టి ఈ మేము స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. మరి ఈ కంప్లైంట్ లో కూడా మేమేమి ఇచ్చామంటే, మా పాపను చాలా సార్లు చదవాలి, పవన్ కళ్యాణ్ గారు మాకు మొదటి సంతకం చేస్తానని మోసం చేసిన దాని మీద, తర్వాత నమ్మక ద్రోహం మీద, బహిరంగ విమర్శ మీద, నా కూతురు మరణంపై అసత్య ఆరోపణలు, నిందితులు కుమ్మక్కైనట్ల మాటలు, వీటి మీద నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. ఇవి ఎక్కడెక్కడ వీడియోస్ ఏ విధంగా వచ్చాయి అనేది కూడా నేను మరి SHO గారికి నీట్ గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. మరి SHO గారిని నేను ఒకటే కోరుకుంటున్నాను, సార్ చట్టం ముందర అందరూ సమానమే అన్నారు. కాబట్టి మరి ఏదైతే అనక మరి నిన్న రావణ్ గారి మీద ఇలానే సోషల్ మీడియాలో ఏదో పోస్ట్ పెట్టారనేసి మరి చాలా మంది దానికి పోస్ట్ కు రెస్పాండ్ అయ్యి అని చెప్పారు. కాబట్టి అదే విధంగా నా కూతురు కేసు విషయంలో కూడా మరి పవన్ కళ్యాణ్ గారు చెప్పిన ఈ అసత్య ఆరోపణ మీద చాలా లక్షల మంది సార్ నా కూతురికి నేను చేస్తున్న పోరాటం నిర్వినియోగంగా అయ్యేటట్టుగా మరి మాకు మెసేజ్లు వస్తున్నాయి. కాబట్టి ఈ కేసులో మాకు న్యాయం చేయండి, ఈ కేసును కట్టి మాకు చట్టం అందరికీ సమానమే అని చెయ్యండి అని మేము SHO గారికి కోరుకున్నాను. ఇప్పుడు ఈ రోజు వచ్చేసి ఈ కంప్లైంట్ ఇవ్వడానికి కారణం ఇంకొక విషయం కూడా, ఆధారాలు లేకుండా ఏం మాట్లాడద్దు అని పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. మరి ఏ ఆధారాలు ఉన్నాయని ఒక వీడియోలోనేమో పోస్ట్ మార్టం రిపోర్టు అవన్నీ చూసి మీరు ఈ అమ్మాయి మీద అఘాయిత్యం జరిగింది అని చెప్పడం జరిగింది విత్ ఎవిడెన్స్ తో సహా. మళ్ళీ గెలిచిన తర్వాత మీరు చెప్తున్న వీడియోస్లలో ఏ ఆధారాలు పెట్టుకొని నా కూతురు సుగాలి ప్రీతి మీద అసత్య ఆరోపణలు చేస్తున్నారు చెప్పాలి పవన్ కళ్యాణ్ గారు. ఎవరు మీకు ఆర్డర్ ఇచ్చారు, లేకపోతే ఎవరు మీకు ఇన్వెస్టిగేషన్ చేసి మీకు రిపోర్ట్ ఇచ్చారో పవన్ కళ్యాణ్ గారు చెప్పాలి. అవి ఏవి చేయకుండా చెప్పకుండా ఈ 2 సంవత్సరాల్లో సార్, ఈ 2 సంవత్సరాల్లో పవన్ కళ్యాణ్ గారు గెలిచిన తర్వాత, కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత సుగాలి ప్రీతి కేసులో ఒక్క అడుగు కూడా ముందుకు వెళ్ళలేదు, ఒక్క ఇన్వెస్టిగేషన్ కూడా జరగలేదు.
ఇంత బర్నింగ్ కేసులు ఉంటే కూడా ప్రభుత్వం అంతా అబద్ధపు కేసుల మీద పరిగెడుతున్నారు కానీ నా కూతుర్ని చంపేసిన వాళ్ళ మీద పరిగెడుతుంటే నాకు న్యాయం జరిగేది. అందుకే ఈ రోజు నాకు న్యాయం చేయండి అని సభముఖంగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను, యశస్వ గారిని కూడా కోరుకుంటున్నాను. గన్నవరం వచ్చినప్పుడు పోలీస్ స్టేషన్ దగ్గర పక్కన కోర్టు దగ్గర ఉన్నప్పుడు ఈ వీడియోస్ చూడడం జరిగింది. ఆ వీడియోస్ చూసి చాలా మంది కూడా నాకు మెసేజ్ చేయడం జరిగింది. అమ్మా మీకు ఇలా చెప్తున్నారు కదా, మరి పవన్ కళ్యాణ్ గారు ఒకప్పుడు న్యాయం చేస్తా అన్నారు, ఇప్పుడు న్యాయం చేయడానికి ఏమీ లేదంటున్నారని చెప్పడం వల్ల నా కూతురు కేసు ఏమైపోతుందో అని మరి గన్నవరం పోలీస్ స్టేషన్ దగ్గర చూశాను కాబట్టి గన్నవరం SHO గారికి నేను కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సార్ వస్తాయి సార్, అవన్నీ ఏ కాల్స్ వచ్చినా ఏదొచ్చినా అలా భయపడేదాన్ని అంటే కనుక ఇంతవరకు ఇంత పోరాటం చేయాల్సిన అవసరం లేదు. ఇంకొకటి సార్ చెప్తున్నాను, పవన్ కళ్యాణ్ గారు ఒక 2 రోజుల్లో మళ్ళీ ఒక స్పీచ్ ఇస్తారు. నేను ఎదుర్కోలేను, ఈ కేసుని మీరే ఎదుర్కోండి, ఆ తల్లి మీద ఏమైనా చేయండి అని ఆయననే పిలిపిస్తారు సార్. ప్రతిసారి నేను ప్రశ్నించిన ప్రతిసారి కూడా ఇది అలాగే జరుగుతా ఉంది. ఆయన ఒక ప్రెస్ మీట్ పెడతారు, వాళ్ళందరూ ఉసుగొలుపుతారు, అలాగే చేస్తారు సార్ ఇప్పుడు కూడా. అయితే ఎవరైతే నన్ను విమర్శించాలనుకుంటున్నారో, ఎవరైతే నా మీద దాడులు చేయాలనుకుంటున్నారో వాళ్ళకి ఒక విజ్ఞప్తి సార్. ఫస్ట్ సుగాలి ప్రీతి కేసుకి న్యాయం చేస్తే ఈ పార్వతి రోడ్ల మీద ఎక్కదు, ఈ పార్వతి మిమ్మల్ని ఏం అడగదు. ఫస్ట్ న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత మేము అసలు మీ రోడ్ల మీద కాదు కదా మీకు కనిపించాం. నా కూతురికి న్యాయం జరగడమే కదా సార్ నాకు కావాల్సింది. న్యాయం చేయండి, న్యాయం చేసిన తర్వాత ఏదైనా మాట్లాడండి. మరి SHO గారు స్పందించి రిసీవ్డ్ కాపీ కూడా ఇచ్చారు. మరి FIR కడతారో లేదో మరి నాకైతే తెలియదు. నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద కంప్లైంట్ ఇచ్చాను సార్. మరి మాకు ఆయన వీడియోస్ లోనే మాకు అన్యాయం జరుగుతుంది. ఒక వీడియోలోనేమో న్యాయం చేస్తా అన్న మాటలు, ఇంకొక వీడియోలోనేమో అసలు కేసుకి ఎలాంటి న్యాయం చేయలేనని చేతులు ఎత్తేసిన వీడియోస్. ఈ రెండిటికి నాకు నష్టం, నా కేసుకు నష్టం అవుతుంది కాబట్టి నేను డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి మీద ఈ రోజు కేసు పెట్టడం జరిగింది. మరి సార్ నేను కోరుకునేది 10 సంవత్సరాల నుంచి కూడా ఒకటే సార్, ముద్దాలకి శిక్ష పడాలి.